కోల్చారం మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద వైస్ చైర్మన్ మెత్కు మల్లేశమ్మ కార్యాలయం సిబ్బంది డైరెక్టర్లతో కలిసి జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మెత్కు మల్లేశం, డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ నవీన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగంపేట ప్రాథమిక సహకార కేంద్రంలో జెండా కార్యక్రమంలో పాల్గొన్న మాతోటి డైరెక్టర్లు, చైర్మన్ గారు మరియు సిబ్బంది, మీడియా మిత్రులు అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. దశాబ్దం పూర్తి అయిన సందర్భంగా ఈరోజు తెలంగాణ మనం సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తి అయింది. తెలంగాణ మన రాష్ట్రం మనకు రావాలి, మన నీళ్లు నిధులు నియామల కోసమని పోరాటం చేసినాం. స్వతంత్రం ఏ విధంగానో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కూడా ఆ విధంగానే కష్టపడ్డాం. ఈరోజు మన రాష్ట్రం మనకు వచ్చింది. మన రాష్ట్రంలో మనకు మన నీళ్లు నిధులు నియామకాలు మనకే వచ్చేటట్టుగా పోరాటం చేసినాం, అందరం ఉన్నాం. అదేవిధంగా సొసైటీలో మేము డైరెక్టర్లు అందరం కూడా ఒక తాటిగా ఉండి రైతులకు సేవలు అందిస్తున్నాం. మునుముందు కూడా రేపు మళ్ళీ వానాకాలము అప్పుడు కానీ, ఇప్పుడు రేపు మందు సంచులప్పుడు కూడా కానీ మేమందరం కమిటీ కానీ మా స్టాఫ్ కానీ ఈ విధంగానే ఉండి రైతులకు సేవ చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవతరణ దినోత్సవ సందర్భంగా రంగంపేట ప్రాథమిక సహకార కేంద్రం నందు జెండావిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు యాసంగి సీజన్లో పండించినటువంటి వరి ధాన్యానికి అందరూ చాలా వర్షాకాలంలో వర్షం అన్ని అకాల వర్షాలు పడడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ మా వంతు సహకారంతో మా సిబ్బంది అందరూ డైరెక్టర్లు, మా కమిటీ మొత్తం అందరం కూడా బాగా శాయశక్తుల కష్టించి కూడా లారీలు తేవడంలో కానీ, అలాగే అమ్మాలీల విషయంలో కానీ, గొండి సంచుల విషయంలో కానీ అన్నింటిలో చర్య తీసుకొని అందరికి ఇబ్బందులు కలగకుండా చేసినాము. ఇంకెప్పుడు కూడా ముందుకు ఎటువంటి కష్టం రానికుండా అందరం